Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. కోనసీమ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కొత్తపేట మండలం వానపల్లి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద క్షుద్ర పూజలు చేశారు. 30 అడుగుల లోతులో గొయ్యిను తవ్వారు. గత 4 రోజులుగా పూజలు చేస్తున్నారు. గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 6 అనుమానితులను కూడా అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వానపల్లి గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో ఒక ఇంట్లో క్షుద్ర పూజలు చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత 4 రోజులుగా రహస్యంగా క్షుద్ర పూజలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. 30 అడుగుల లోతులో ఒక గొయ్యిని ఏ విధంగా తవ్వారో మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. క్షుద్ర పూజలకు పాల్పడుతున్న సమాచారం రావడంతో గ్రామస్తులకు అనుమానం రావడంతో మూకుమ్మడిగా ఆ ఇంటిని చుట్టుముట్టి క్షుద్ర పూజలకు పాల్పడుతున్న 6 అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన పరిస్థితి. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు కొత్తపేట పోలీసులు. ఆ వ్యక్తులు ఎవరు, ఈ పూజల వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ తేజ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ అరుణ్ తేజ్, అక్కడ ఏం జరుగుతుంది? ఆ గొయ్యను కూడా చూస్తా ఉన్నాం. చాలా లోతుగా గొయ్యను తవ్వారు. తవ్వి ఏం చేస్తున్నారు? దీని వెనకాల కారణం ఏం కనిపిస్తుంది? పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాలేంటి? అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఒక ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న వదంతులు తీవ్రంగా వ్యాప్తి చెందడంతో అక్కడ కలకలం తగిలింది. అంటే స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కూడా ఒక 6 అదుపులో తీసుకున్నారు. ఈ క్షుద్ర పూజలకు సంబంధించి వివరాలకు వెళ్తే, ఇక్కడ స్థానిక వానపల్లి గాంధీ బొమ్మ సెంటర్ లో 4 అన్నదమ్ములకు చెందిన ఒక ఇల్లు, అంటే ఒక పెంకిటిల్లు ఉంది. అందులో అంటే ప్రస్తుతం ఆ ఇంట్లో నలుగురిలో ఒక పెద్ద ఆయన కుమారుడు అక్కడే ఉంటున్నాడు. అంటే అతడికి వివాహం కావట్లేదని చెప్పి అక్కడ 4 రోజులుగా ఇంట్లో రహస్యంగా పూజలు నిర్వహిస్తున్నట్టు సమీపంలో కొంతమంది ప్రజలు గమనించడం జరిగింది. దాంతో గమనించిన ప్రజలందరూ కలిపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ స్థానిక గ్రామ విఆర్ఓ నాగరాజు గారు, పోలీస్ కానిస్టేబుల్ చేరుకుని గ్రామస్తుల్ని, అంటే మొగుడిగా గ్రామస్తులందరూ ఇంటిని చుట్టుముట్టి అక్కడ ఏం జరుగుతుందని చెక్ చేయడం జరిగింది. అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, అంటే గ్రామస్తులందరూ కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 30 అడుగులతో ఒక గొయ్యి తీసుంది. దాంతో పాటు అక్కడ సామాగ్రితో పాటు దిగడానికి ఒక నిచ్చెన, తాడు. అంటే రోజు ఏం చేసేవాళ్ళు? ఆ గోతిలో ఏం చేసేవాళ్ళు? అంటే గోతులు ఏంటంటే వాళ్ళని యాక్చువల్లీ ఏంటి ఇది అని అడుగుతుంటే ఒకసారి ఏమన్నారంటే, గోతులు అంటే ఒక బాత్రూమ్ టైప్ కడదామని అని ఒకసారి చెప్పారు. లేదు, తవ్వుతుంటే అక్కడ కొన్ని ఎముకలు కనిపించినాయి అని ఒకసారి చెప్పారు. ఏం కనిపించినాయి? అరుణ్ తేజ్, ఏం కనిపించినాయి? ఎముకలు. అంటే అక్కడ తవ్వితే ఇంకా మీకు ఎముకలు లాంటివి కానీ ఒక లంకి బిందులు కానీ దొరుకుతాయని ఒక సిద్ధాంతం చెప్పారండి. అంటే పొంతలేని సమాధానాలు ఇలా చెప్పారు. అంటే అక్కడ స్థానికులు కూడా అక్కడ ఎముకలు ఉన్నాయన్నారు కదా అని, ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించగా మాట మార్చేసి అంటే వీళ్ళతో గొడవ పట్టడానికి కూడా సిద్ధమయ్యారు అనమాట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది భయాందోళనకు గురయ్యారంట. ఆ స్థానికులు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఈ విషయం తెలిసిన వెంటనే, ఆ గోతిని చూసిన వెంటనే ఏమనిపించింది? వాళ్ళు ఏమంటున్నారు? అంటే గోతులు చూసిన వెంటనే అక్కడ పసుపు, కుంకుమ, అంటే క్షుద్ర పూజలకు సంబంధించిన ఒక పుర్రె, అంటే ఎముకలు, ఈ టైప్ కొన్ని వస్తువులు కూడా అక్కడ లభ్యం అవడం జరిగినాయి. అంటే అక్కడ యాక్చువల్ ఏంటంటే గొయ్యి తీసి ఒక 30 అడుగుల గోతులో అంటే లోపలికి వెళ్ళి ఈ పూజలన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇన్వెస్టిగేషన్, అంటే పోలీసుల వరకు కాకుండా కొంత ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే, ఒక ఆయనకి, అంటే ఈ 4 అన్నదమ్ములకి చెందిన ఇల్లు ఉన్న ఆయనకి, పెద్ద ఆయన కొడుక్కి పెళ్లి అవ్వట్లేదు. సో పెళ్లి అవ్వకపోవడం వల్ల స్థానికంగా ఒక సిద్ధాంతి వచ్చి, నువ్వు ఇలా పూజలు చేస్తే నీకు పెళ్లి అవుతుందని చెప్పడంతో ఇవి చేసామని సమాధానం చెప్తారు. దీంతో అంటే అక్కడ కొంతమంది, అంటే ఇంకొక 4 వ్యక్తుల్ని రంపచోడవరం, రాజమండ్రి ఈ ఏరియాలో తీసుకొచ్చి ఈ పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ స్థానికులకి కొంచెం అనుమానం వచ్చి ఇప్పుడు చెక్ చేయడంతో ఇదంతా బయటపడింది. అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? అంటే స్థానికులకు తెలిసింది ఏంటంటే 4 రోజులుగా జరుగుతుందని తెలిసింది. కానీ ఇంతకు ముందు నుంచి కూడా అక్కడ అనుమానాస్పదంగా కొందరు రావటం, వెళ్ళటం ఇదంతా జరుగుతుంది. అంటే రంపచోడవరం ఆ ఏరియా నుంచి వచ్చామని చెప్తారు కొంతమంది. అంటే ఒకరికి సంబంధం లేదనమాట. అంటే ఈ ఒక
వాళ్ళని చూస్తే వీళ్ళు ఈ ఏరియా వాళ్ళని వీళ్ళు ఈ ఏరియా వాళ్ళని చెప్పడానికి కూడా లేదు. ఉమ్. ఒకళ్ళు రామచోడవరం అంటున్నారు, ఒకళ్ళు వేరే ఊరు అంటున్నారు, అలా కొంతమంది సమాధానం చెప్తారు. దీనికి ఓకే, ఇప్పుడు సంబంధించి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఆ సిద్ధాంత్ ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధాంతిని కూడా తీసుకున్నారా? ఈ వేదాంతిని కూడా విచారించడం జరుగుతుంది. మొత్తం 6గురిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. మన సుమన్ టీవీ నుంచి కూడా మన ఎస్ఐ సురేందర్ని మన వివరణ కోరగా కూడా ఈ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్టు స్థానికులు చెప్పడం జరిగింది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏంటన్నది మళ్ళీ మీడియా సమావేశంలో చెప్తామని ఎస్ఐ గారు తెలుపడం. ఓకే అరుణ్ తేజ్. అది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో క్షుద్ర పూజల కలకలానికి సంబంధించిన వార్త మీరు చూస్తున్నారు. ఆ గొయ్యి చూడండి, 30 అడుగుల గొయ్యి తీసి అందులో క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో ఒక ఇంట్లో ఈ క్షుద్ర పూజలు చేయడంతో సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కావచ్చు, ఇంటి పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అనుమానం రావడంతో 4 రోజులుగా ఇక్కడ ఏదో జరుగుతోంది అని చెప్పి అనుమానం రావడంతో వెళ్ళి చూస్తే ఏముంది, 30 అడుగుల గొయ్యి కనిపిస్తోంది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఇక ఎముకలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎవరైతే ఈ సిద్ధాంతం చెప్పాడో క్షుద్ర పూజలు చేయమని ఎవరైతే చెప్పారో అతను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది.